అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. అంతా నేనే చూసుకుంటే ఎలా, అంతా నేనే చూసుకోవాలి అంటే సాధ్యం కాదు, ప్రతిదానికి నేనే సమాధానం చెప్పాలి అంటే కుదరదు, ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉంటే ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదు అని రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలంటే కష్టం, ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాలి అంటూ సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మన పథకాలు అభాస్పాలు చేసేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ ఉంటే సరైన కౌంటర్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతేకాదు సబ్జెక్ట్ మాట్లాడడం నేర్చుకోండి అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ సిఎల్పి సమావేశంలో మాట్లాడారు. ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలు ప్రిపేర్ కావాలి, సభకు ఏదో మామూలుగా వచ్చేయడం కాదు, సభలో ఏం మాట్లాడాలి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడే అవకాశాలు ఉంటాయి, సభలో దేనిపైన ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. మనం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన ఉండాలి, సబ్జెక్ట్ మాట్లాడడం నేర్చుకోండి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలు ప్రిపేర్ కావాలి అంటే ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ జానారెడ్డి కుమారుడు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అనుభవం ఉన్నవాళ్లే సభలో కూర్చునుంటే మధ్యలో మీరు ఎలా వెళ్ళిపోతారు అంటూ జైవీర్పై రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. సభ జరుగుతూ ఉన్నప్పుడు సభ మధ్యలో నుంచి జైవీర్ వెళ్ళిపోయారు. అనుభవం ఉన్న వాళ్ళందరూ సభలో కూర్చుంటే మధ్యలో మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా అంటూ జైవీర్పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సబ్జెక్ట్ మాట్లాడితేనే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే మీ అందరికీ కూడా కష్టమే అంటూ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి చేసిన సూచనల పైన, వ్యక్తం చేసిన ఈ కోపం పైన మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రుల రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైంది సభ, శాసనసభ. సో 11 గంటల నుంచి గవర్నర్ పూర్తి సారాంశం 28 పేజీల సారాంశాన్ని ఆయన పూర్తిగా ప్రభుత్వం గత కొంతకాలం నుంచి తీసుకున్నటువంటి పథకాలను, అమలు చేస్తున్నటువంటి ఇష్యూస్ని, కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా వారి వారి స్థానాల్లో నిలబడి స్లోగన్స్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గవర్నర్ ప్రసంగం తప్పుల తడక అని, రుణమాఫీ ఏమైందని, రైతు బంధు ఏమైంది అని, ఇలా రైతులు చనిపోతున్నారని వీళ్ళంతా సభలో నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం జరిగినంతసేపు వీళ్ళంతా ఒక పోటాపోటీగా నినాదాలు ఇస్తే వాటిని అడ్డుకోవడంలో విప్పులు కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కనీసం నోరు మెదపలేదు అనేటువంటిది ఆయన గమనించారు. గమనించిన తర్వాత సిఎల్పి సమావేశం, అంటే గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది సభ. వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలనేటువంటిది నిర్ణయించారు. తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ, అక్కడ ఉన్నటువంటి విప్పులకు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు క్లాష్ తీసుకున్నారు. అసలు సభలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? సభలో, సభ బయట అంతా కూడా ప్రభుత్వాన్ని పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మధు, రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఎందుకంటే ప్రతి దానికి నేనే సమాధానం చెప్పుకోవాలా, పార్టీని, ప్రభుత్వాన్ని నేను ఒక్కనే నడుపుతున్నానా, మీ బాధ్యత మీరు కూడా నెరవేర్చండి, మంత్రుల స్థాయిలో మంత్రులు సమాధానాలు చెప్తారు, విప్పుల స్థానంలో విప్పులు మాట్లాడండి, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మీరు సమాధానం చెప్పండి ప్రతిపక్షాలకి, ప్రతి దానికి నేనే మీడియా ముందుకు రావాలి, నేనే ఏదో రకంగా కౌంటర్గా వారికి సమాధానం ఇవ్వాలి అంటే ఇది అయ్యే పని కాదు, అన్నీ నేను ఒక్కడిని చూసుకోలేను, నాకు మిగతా పనులున్నాయి, సబ్జెక్ట్ వారిగా ప్రిపేర్ కండి, అందరూ అన్ని సబ్జెక్టులు మాట్లాడతామంటే కూడా కుదరదు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలండి. ఒక మంత్రి ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడితే మరొకరు విప్పు ఇంకొక సబ్జెక్ట్ పైన మాట్లాడాలి. ఎమ్మెల్యేలు మీరు ఏ అంశాల ఆధారంగా మాట్లాడాలి, వాటికి ప్రిపేర్ అవ్వండి, పెద్దలను చూసి నేర్చుకోండి సభలో అనేటువంటి ఆయన సీరియస్ అయ్యారు. అయితే సభ జరుగుతున్న సందర్భంలో జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే జానారెడ్డి
కుమారుడు సభలో నుంచి బయటికి వెళ్ళిన సందర్భంలో ఆయనను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో సీనియర్స్, పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు ఇక్కడ సభలో కూర్చుంటే అన్నీ వదిలేసి మేమే సభలో కూర్చుంటే మమ్మల్ని కాదు అని, మమ్మల్ని మేము ఇక్కడ కూర్చుంటే మా ముందే నిన్న మొన్న గెలిచి వచ్చినటువంటి వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ లాగా పాస్ అయ్యి వచ్చినటువంటి మీరు మళ్ళీ సభలో నుంచి బయటికి వెళ్ళిపోయి తిరిగి ఎప్పుడో సభకు చివరి ఆఖరిలో వస్తే ఏం నేర్చుకుంటారు, సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటారు, సభ ఎలా నడుస్తుంది, ఎలా అవగాహన ఉంటుంది మీకు? కష్టం. ఇలా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇలా చేస్తే మాత్రం మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది. లేదు, సభలోనే ఉండి సభా వ్యవహారాలను గమనించి ఎవరేం అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ మాట మాట్లాడుతున్నారు, ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎలా నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళే మేమంతా కూడా ఇక్కడ అనేటువంటిది ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త అసహనానికి గురయ్యారు. సిఎల్పి సమావేశంలో అన్నీ నేనే చూసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందే. ప్రతిపక్షాలు బురద జల్లుతా ఉన్నాయి మన పైన. వాళ్ళు బురద జల్లితే మనం కడుక్కోవడం కాదు, సమాధానం చెప్పడం నేర్చుకోండి, సబ్జెక్టు సీనియర్స్ ద్వారా అవగాహన పెంచుకోండి అంటూ అంటే ప్రతిపక్షం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి అనే వ్యూహంతోనే ఉంది. దానికి సొంత పార్టీ నేతలు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు అనేటువంటిది ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి జనాలు కూడా దాదాపు అది నమ్మే పరిస్థితి వచ్చింది. అంటే క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్యులు కూడా, మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి అంటూ కూడా ముఖ్యమంత్రి ఈరోజు ఎమ్మెల్యేలకు, విప్పులకు సూచించారు. అంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మీరు సోషల్ మీడియా ద్వారా మీరు కూడా దానికి కౌంటర్ ఇవ్వండి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నిటికీ ఏదో నన్నే తిడితే నేనే సమాధానం చెప్పుకోవాలని కాదు, నన్ను తిడుతున్నారంటే ప్రభుత్వాన్ని, పార్టీని తిడుతున్నట్టే, అది గమనించాలి. భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు రియాక్ట్ అవ్వండి అనేటువంటిది ఆయన చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఇక నుంచి ప్రతి సబ్జెక్ట్ పైన ఒక అవగాహన పెంచుకోండి. త్వరలోనే జిల్లాల వారీగా, మొత్తం ఉమ్మడి జిల్లాల వారీగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల వారీగా, ఆ ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతాను, మీ సమస్యలు తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు, రిపోర్ట్ తెప్పించుకుంటాను, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరి ఇప్పటికీ ఇది ముఖ్యమంత్రి ఇలా వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, విప్పులకు ఇది 3వసారి. కానీ ఈ రోజు మాత్రం విప్పులను ఉద్దేశిస్తూ, అలాగే ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్ మధు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. అంతా నేనే చూసుకోవాలి అంటే సాధ్యం కాదు, అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలి అంటే కష్టం, ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్పే విధంగా సిద్ధం కావాలి అంటూ రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, సహచర మంత్రులకు ఆయన క్లాస్ తీసుకున్నారు. సిఎల్పి సమావేశంలో ఎవరూ కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదు, ఎవరూ కూడా సభకు ప్రిపేర్ అయ్యి రావడం లేదు, ప్రతిపక్షాల విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా ఎవరూ కూడా ఆ దృక్పథంతో రావడం లేదు అంటూ రేవంత్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. మన పథకాలు అబాసుపాలు చేసేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి, వాటిని కనీసం తిప్పికొట్టే విధంగానైనా ప్రిపేర్ అయ్యి రండి, సబ్జెక్ట్ మాట్లాడడం నేర్చుకోండి, ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలు ప్రిపేర్ కావాలి అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. జానారెడ్డి కుమారుడు ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ఆయన సభ నుంచి మధ్యలో వెళ్ళిపోయారు. దానిపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అనుభవం ఉన్న వాళ్ళే సభలో కూర్చొని ఉంటే మీరు మధ్యలో వెళ్ళిపోతే ఎలా అంటూ జేవీర్ రెడ్డిపై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. సబ్జెక్ట్ మాట్లాడితేనే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే మీ అందరికీ కూడా కష్టమే అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్పులు పనితీరు మార్చుకోవాలి, గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ వారికి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.